లక్ష్మితో సహస్ర ఆశీర్వాదం తీసుకోమని చెప్పగానే వసుధ కాళ్ళకి నమస్కారం చేసుకుంటుంది లక్ష్మి. అంతలో సహస్ర ఇలా అంటుంది, అమ్మ వాళ్ళు మదర్ని రెడీ చేస్తున్నారు, ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరూ లేరు, మరి ఇంకెవరి చేత ఆశీర్వాదం ఇవ్వాలి అని సహస్ర ఆలోచించి, బావా నువ్వు లక్ష్మి కంటే పెద్దవాడివే కదా, లక్ష్మికి నువ్వు కూడా ఆశీర్వదించు బావా అని అంటూ సహస్ర చెప్తుంది. ఇక అప్పుడే లక్ష్మి వెళ్ళు మా బావ దగ్గర ఆశీర్వాదం తీసుకో అని సహస్ర చెప్తుంది. అలా చెప్పేసరికి సరే అని చెప్పేసి లక్ష్మి వెళ్ళి విహారి కాళ్ళకి దండం పెట్టుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. లక్ష్మి ఏడ్చేసరికి కన్నీళ్లు కాళ్ళ మీద పడేసరికి విహారి ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా బాధగా తల మీద అక్షంతలు వేస్తాడు. లక్ష్మి చాలా బాధపడుతూ అక్కడి నుంచి లేచి లక్ష్మి నిలబడగానే లక్ష్మిని తీసుకొని వెళ్ళిపోతారు. విహారి ఇలా ఆలోచిస్తాడు, లక్ష్మి ఏంటి ఇలా కన్నీళ్లు పెట్టుకుంటుంది, లక్ష్మి ఏడుస్తూ ఉంది, లక్ష్మి చాలా బాధపడుతుంది, లక్ష్మికి అసలు ఈ పెళ్ళి ఇష్టం ఉందా లేదా నేను అడగాల్సింది, ఎందుకంటే మదర్ని చేసుకొని నువ్వు సంతోషంగా ఉంటావు, మదర్ని చేసుకుంటే నువ్వు హ్యాపీగా అమెరికా వెళ్ళిపోతావు అని నేనే డిసైడ్ చేసి చెప్పాను, కానీ లక్ష్మికి అసలు తనకి ఇష్టం ఉందా లేదా అని నేను అడగనే లేదు అని అనుకుంటూ, సరేలే ఏది ఏమైనా సరే లక్ష్మి మదర్ని చేసుకుంటే సుఖపడుతుంది అంతే చాలు నాకు అని విహారి ఆలోచించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మదర్ని రెడీ చేస్తూ ఉంటారు. పెళ్లి కొడుకుగా రెడీ చేస్తూ అద్దం ముందు కూర్చుని ఇంకా అందరూ పద్మాక్షి వాళ్ళు అంతా రెడీ చేస్తూ ఉంటే ఇంకా యమున చూసి, నాన్న మదన్ చాలా అందంగా ఉన్నావు నువ్వు అని అనేసరికి అప్పుడు పద్మాక్షి కోపంగా దిష్టి పెట్టకు, అసలే నువ్వు దరిద్రపు కొట్టు కళ్ళు, దరిద్రపు కొట్టు మాటలు, నువ్వు ఏం చేసినా అది నాశనమే అని అంటూ పద్మాక్షి అంటుంది. అప్పుడు మదన్ ఇలా అంటాడు, అయ్యో ఆంటీ మీరు అలా మాట్లాడొద్దు, నాకు పెద్దమ్మ తల్లితో సమానం, తనని నేను మా సొంత తల్లిలాగా భావిస్తున్నాను అని అంటూ మదన్ అంటాడు. అలా అనేసి దగ్గరగా వెళ్ళి ఇలా చెప్తాడు, పెద్దమ్మ నువ్వు నన్ను ఆశీర్వదించు అని అంటూ కాళ్ళకి దండం పెట్టుకుంటాడు. ఇంకా అప్పుడే ఇలా చూసి మదన్ని చూసి చల్లగా ఉండు నాన్న అని అంటూ ఇంకా సుపుత్ర ప్రాప్తిరస్తు అని అంటూ దీవిస్తుంది. అప్పుడు అంబిక అంటుంది, వదిన నువ్వు దీవించిన దీవెనలు ఫలిస్తాయి అంటావా అంటే, ఫలించకపోతే దాన్ని ఊరికే వదిలిపెడతానా అని పద్మాక్షి అంటుంది. లేదు మదన్ నీకు ఏది ఏమైనా పెళ్ళి జరిపిస్తాను నేను అని అంటూ యమున అంటుంది. నీ నోటి నుండి ఈ మాట రావాలనే నేను ఇలా అన్నాను వదిన అని అంబిక అంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మండపానికి బయలుదేరుతారు. ఇంకా విహారీ ఫ్రెండ్ విహారీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. విహారీ నేను లక్ష్మికి అసలు ఇష్టం ఉందా లేదా ఒక్క మాట కూడా అడగకుండా నేను చెప్పగానే తను ఒప్పేసుకుందిరా, అసలు బాధపడుతుందేమో అనుకుంటున్నాను అంటే అప్పుడు సత్య ఇలా అంటాడు, నువ్వు మళ్ళీ అలా ఆలోచిస్తావేంట్రా, తనకి మంచి జరగాలనే కదా ఎన్నో రోజులుగా నువ్వు అనుకుంటున్నది ఈరోజు జరుగుతుంది, నువ్వు ఇంకేమీ ఆలోచించకు అని అంటే, సరే నేను వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొస్తాను అని కొంచెం దూరం వెళ్ళి, రే సత్య నువ్వే వెళ్ళరా, వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి నువ్వే వెళ్ళి తీసుకురావా, నాకు వెళ్ళాలంటే ఏదోలా ఉంది అని అంటూ విహారీ అంటే, సత్య సరే నేనే వెళ్తానులే నువ్వు గుడి దగ్గరికి వెళ్ళిపో అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లక్ష్మిని అలా తయారు చేసిన తర్వాత అలా బయటికి వస్తే ఇంకా దేవుడి దగ్గరికి తీసుకొచ్చి, అమ్మ లక్ష్మి ఇక్కడ దండం పెట్టుకోమ్మా అని అంటూ యమున చెప్తే లక్ష్మి దేవుడికి దండం పెట్టుకుంటూ ఇలా మొక్కుకుంటూ ఉంటుంది. దేవుడా నేను నా భర్తని ప్రేమిస్తున్నాను, ఆయన్ని నేను గౌరవించి నా భర్తగా అంగీకరిస్తే ఆయన నాకు దగ్గర అవుతాడు అని చెప్పారు, కానీ నాకు ఆయన దూరం అవుతూనే ఉన్నాడు, ఇంకా ఏం చేయాలో నాకు తెలియట్లేదు అని దండం పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే యమున ఇలా అంటుంది, అమ్మ లక్ష్మి నేను ఇలా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా, నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నందుకు బాధ కూడా ఉంది, నువ్వు ఇంత తొందరగా నాకు దూరం అయిపోతావు అని నేను అనుకోలేదు, నువ్వు వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది అని యమున ఏడుస్తుంది. యమునని పట్టుకొని లక్ష్మి ఏడుస్తుంది. ఇంకా వసుధ ఇలా అంటూ ఉంటుంది, అమ్మ లక్ష్మి నీకు నేను ఏం మాటలు చెప్పాలో నాకు తెలియట్లేదమ్మా, నా నోటి వెంట మాటలే రావట్లేదు అని అంటూ చెప్తుంది వసుధ. అప్పుడు లక్ష్మి బాధగా లక్ష్మి తనని కూడా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత లక్ష్మిని తీసుకొని బయటికి వచ్చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే మదన్ని పైనుంచి తీసుకొని కిందికి వచ్చేసి అందరూ రెడీ అయిపోయి మండపానికి గుడికి వెళ్ళటానికి రెడీగా ఉంటారు. ఇక అప్పుడే
నాన్న మదన్, నువ్వు వెళ్ళి దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకో అని అంటూ యమున అంటుంది. అలా అనేసరికి సరే అని చెప్పేసి ఇంకా మదన్ అటు ఇటు చూస్తూ విహారీ వైపే చూస్తాడు. విహారీ ఇలా అంటాడు, రే వెళ్ళరా దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకో, దేవుడికి దండం పెట్టుకో అని అంటూ విహారీ చెప్తాడు. అప్పుడే మదన్ విహారీ కాళ్ళకి దండం పెట్టుకుందామని చూస్తే విహారీ పైకి లేపి, రే ఏంట్రా నా కాళ్ళకి దండం పెట్టుకుంటావు అని అనేసరికి ఇంకా అప్పుడే నాకు నువ్వేరా దేవుడివి, నువ్వు లేకపోతే లక్ష్మి పెళ్ళికి ఒప్పుకునేది కాదు, నువ్వు చెప్పటం వల్లే లక్ష్మి నా పెళ్ళికి ఒప్పుకుంది, అంటే నువ్వే కదరా నాకు దేవుడివి అనేసి లక్ష్మి రా అని చెప్పి ఇద్దరూ కలిసి విహారీ కాళ్ళకి దండం పెట్టుకుంటారు. ఇంకా అప్పుడు సహస్ర లక్ష్మి సీరియస్గా లక్ష్మిని చూస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ విహారీ కాళ్ళకి దండం పెట్టుకుంటే ఇంకా విహారీ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు. అప్పుడు కూడా లక్ష్మి కన్నీళ్ళు విహారీ కాళ్ళ మీద పడతాయి. అప్పుడు కూడా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు విహారీ. ఆ తర్వాత అందరూ పదండి, ఇంకా సమయం దాటిపోతుంది, ముహూర్త సమయంకి మనం అక్కడ ఉండాలి కదా అని అందరూ ఇంట్లో నుంచి బయలుదేరుతారు. లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్తూ వెళ్తూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది, కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. అలా అక్కడి నుంచి లక్ష్మిని మదన్ని తీసుకొని మండపానికి బయలుదేరుతారు. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా విహారీ వాళ్ళ ఫ్రెండ్ని ఆదికేశవుల దగ్గరికి పంపిస్తాడు కదా, ఆ అబ్బాయి ఆదికేశవుల దగ్గరికి వచ్చేస్తాడు. గేట్ తీసుకొని లోపలికి వస్తే ఆదికేశవులు బయటికి వస్తూ చూస్తూ, ఎవరి పాప నువ్వు అని అడగటంతో నేను విహారీ ఫ్రెండ్ని అని చెప్పగానే, మా అల్లుడు గారి ఫ్రెండ్వా, ఏంటయ్యా ఇట్లా వచ్చినావు అని చెప్పి అంటూ రా లోపలికి రా అంటే అప్పుడే సరే అని లోపలికి వస్తూ ఉంటే గౌరీ ఎదురుగా రాగానే, గౌరీ మన అల్లుడు గారి ఫ్రెండ్ అంట అని స్నేహితుడంట చూడు వచ్చాడు అని అంటే, అవునా బాబు రా అంటే, వెళ్ళి తీసుకురా, నీళ్లు తీసుకురా, మజ్జిగ తీసుకురా అని చెప్తూ ఉంటే, అవేవి వద్దు నాకు, నేను మీతో మాట్లాడతామని వచ్చాను అని సత్య అంటే, నాతో ఏం మాట్లాడతారు బాబు అంటే, విహారీ వాళ్ళు అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చారు అని చెప్పగానే, అదేంటి మా కనకంతో నిన్నే మాట్లాడాం, మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అని అంటే, విహారీతో మీరే మాట్లాడండి అని ఫోన్ కల్పిస్తాడు. ఇంకా అల్లుడు గారు అని అంటూ మాట్లాడతాడు ఆదికేశవులు. మావయ్య గారు మేము హైదరాబాద్ వచ్చామంటే, అవును మాకు ఇప్పుడే మీ ఫ్రెండ్ చెప్పాడు, కానీ మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు, మీరు ముందే వస్తున్నామని అని చెప్తూ అడిగితే, ఇంకా అనుకోకుండా వచ్చాం మావయ్య గారు అని అంటే, అవునా ఇప్పుడు ఎక్కడున్నారు బాబు, మా అమ్మాయితో మాట్లాడిస్తారా అంటే, మేము పూజకి వచ్చాము, పూజకి తను రెడీ అవుతుంది, ఇప్పుడు మాట్లాడదాం కుదరదు, మీరు వచ్చేసేయండి పూజ దగ్గరికి అని అంటూ ఆ అబ్బాయి తీసుకొస్తాడు అని చెప్తే, అప్పుడే ఆదికేశవులు మేమా బాబు అని అంటే, అవును మీరు కూడా వచ్చేయండి అని అంటే, సరే అని చెప్పి ఇంకా అలా మాట్లాడతారు. ఆ తర్వాత ఇంకా విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు, ఏం చెప్పాలి అక్కడ ఏం జరుగుతుందా అనేసి లక్ష్మిని మండపంలోకి అదే మండపం దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. సడన్గా యమున మెళ్ళో ఉన్న తాళిని చూసి, లక్ష్మి ఇదేంటి ఎవరైనా చూస్తే బాగోదు, గొడవ జరిగిపోతుంది, తాళి తీసేయి అని అంటూ చెప్తుంది. తాళి చూస్తే పెద్ద గొడవ జరిగిపోతుంది. లక్ష్మి తీసేసేయి, ఆ పనికి మాలిన తాళిని మెళ్ళో ఎందుకు వేసుకుంటావు, తీసే అని చెప్పి నేను మళ్ళీ వస్తానని వెళ్ళిపోతుంది. తాళిని చూసుకుంటూ లక్ష్మి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఈ తాళియే నాకు విలువ, ఈ తాళి నా భర్త అని అంటూ ఇంకా బాధపడుతూ ఉంటే వసుధ అంటుంది, ఎందుకు లక్ష్మి నువ్వు తాళిని అంత గౌరవిస్తున్నావు, నీ భర్తని అంత ప్రేమిస్తున్నావు, విహారిని అంత ఇష్టపడుతున్నప్పుడు ఒక్క మాట నువ్వు చెప్పొచ్చు కదా అని అంటే, ఇంకా అప్పుడే లక్ష్మి ఏడుస్తూ ఇంకా బాధపడుతూ ఉంటే, ఇంకా ఎవరి కోసం ఇవన్నీ చేస్తున్నావు, నీటి నువ్వు చూసుకోవచ్చు కదా, నీ ప్రేమని విహారి అర్థం చేసుకునేవాడేమో, ఎందుకు ఇలా చేసావు అంటే, మీకోసం మీ కుటుంబం కోసం సహస్రమ్మ గారి కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను మీకోసం త్యాగం చేసేసాను అని అంటే, లక్ష్మి నువ్వు ఏం చేసుకోవద్దు, నువ్వు ఏమైనా చేసుకునే ఆలోచనలు ఉంటే మానుకో అని అంటూ వసుధ చెప్తుంది. అంతలో వసుధని ఎవరో పిలిచేసరికి వసుధ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది.